కోళ్ళు కట్టెత్తున్నావు? పెయ్యంత తిమ్మిరెక్కి నా పెయ్యి మీద ఒక్కటి కూడా కొత్త చీర లేదు. చీర లేకపోతే చీర మీద కోపం బోలైన చూపిస్తావా? ఎన్ని రోజులు అవుతుంది నాకు చీర కొనిమని? అయినా నీకు కొత్త చీర ఎందుకే? నువ్వేమైనా బయటకు పోయేదాన్ని ఇంట్లోనే ఉంటావు కదా. ఇంట్లో ఉంటే నా ఇష్టాలు మార్చుకోమంటావా? నువ్వు మార్చుకుంటావా మూసుకుంటావా గవర్నర్? అంటే ఇప్పుడు నువ్వు నాకు చీర కొనియానే కదా దాని అర్థం. గంతే, నేను కొనియా. నువ్వు ఈ జన్మల మారవు. చూసినావా దీని భాగవతం? ఇప్పుడు చీర కొనియమంటది, తర్వాత బంగారం కొనియమంటది. నా దగ్గర పైసలు ఉన్నా కూడా నేను కొనియా. అయిపోయి ఏమండి ఎటు వెళ్తున్నారు? మన పక్కిట్లో 10 కోట్లు ఉన్నాయట. పోయి ఎత్తుకత్తా. ఏంటండి అలా మాట్లాడతారు? మరి లేకపోతే అంటే బయట పోయటని పట్టుకొని ఎడిపోతున్నావు అడుగుతున్నావు. అంత కోపం ఎందుకండి? ఏమండి నా కాళ్ళకు మట్టలు అరిగిపోయినాయి, కొత్త చేయించరా? నాకు తెలిసే నువ్వేదో అడుగుతావని. మట్టెలో గిట్టలు మొత్తం ఇరిగినాకనే చేపిస్తా. మీరు ఎప్పుడు ఇంతే, చీర కొనియమంటే చీర కొనిస్తలేరు, మట్టలు అరిగినాయి అంటే కూడా పట్టించుకుంటలేరు. నా ఇంట్లో నేనే బిచ్చర్ లెక్కున్నా. పిసదానా పైసలు పొదుపుగా వాడాలనే నీ తెలియదు. ఇంకా మీరు పొదుపుగా వాడతారో అదుపుగా వాడతారో నాకు అవన్నీ తెలియదు. నాకు మట్టలు చేయించండి. నేను చెప్పనే చెప్తే చేయించని చెప్పేసి ఊకెందుకు అడుగుతావే? హలో కనుకనా కొన్ని పైసలు అవసరం ఉన్నాయి. ఎన్నిరా? 500 కావాలనే. సరే ఓకే. సరేనే. ఫోన్లు ఎవరు? ఆ దోస్తుగాడు, వాడికి పైసలు అవసరం ఉన్నాయి, ఇచ్చేస్తా. అంటే వాళ్ళకు వీళ్ళకు ఇవ్వడానికైతే ఉంటాయి, నాకు ఇవ్వడానికైతే ఉండయా? గవర్నీ కనుక నువ్వు లోపలికి పడేసుకుపోయినాడు. బిడ్డ నీ సంగతి ఇట్లా కదా, ఆగు. కనకనత్తండ్రా. ఏమైందిరా అంత బాయేనా? ఓకే అవునా. ఇగోరా నువ్వు అడిగిన పైసలు. అబ్బా ఆపది కాదుకున్నావే, లేకపోతే ఆ చిట్టోడు పొట్టు చిట్టోడు నన్ను. ఏ గదే ఉందిరా, మనం సాయం చేసుకోమారా. సరే కానీ మేము ఎప్పుడు అడిగిన మమ్మల్ని ఆదుకుంటావురా? అదేంటిరా మరే నీ పిల్లనికి ఇప్పుడు 1 రూపాయి ఇవ్వవు? అరే పిచ్చోడా, నేను ఏమి ఇయ్యలేక కాదురా. ఇప్పుడు దానికి నేను చీర కొనిచ్చిన అనుకో, ఆ చీర కట్టుకొని బజార్లో తిరుగుతుంది. అదే చీర కొనియలేదు అనుకో, మూసుకొని ఇంట్లో వంటది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మామా భలే టెక్నిక్. అందుకే దానికి నేను ఏమి కూడా కొనియ్యా. అబ్బో నువ్వు సూపర్ అన్నా. సూపర్ లేదు. నువ్వు చిరగోళ నీ భార్య పుట్టింటికి పోతే అదేటి పోతుందిరా, దానికి నేనే దిక్కు. అది కూడా కరెక్టేరా, నేను మర్చిపోయినా. సరేరా, నాకు కొంచెం పని ఉన్నది, నేను పోయేస్తా. ఓకేరా. రాధికా కొన్ని వాటర్ తీసుకురా. కళ్ళన్నీ కుదురుతున్నాయి మొత్తం. మీరు పడుకోండి. ఇటు ఇవ్వండి, నేను ఇక్కడ కలిగిస్తాను. $500 ఉన్నాయి కదా, అబ్బో 500 తిప్పి నాకు డౌట్ వస్తుంది. ఓ 200 తీసుకుందాం.
500 ఉండే 300 ఉండే వానికి ఇట్లా ఎక్కువ ఇచ్చిన వచ్చు. అరే మామ, రోజు నా జేబులోకి వెళ్ళి పైసలు పోతున్నాయిరా. ఏం జరుగుతుందో అర్థమైతే లేదురా. జోకులు చేయకరా. మీ జేబులోకి వెళ్ళి డబ్బులు ఊరిందిరా. నిజంరా. అన్న మీ ఇంటి ఉండేదే ఇద్దరు, పైసలు ఎట్లా పోతాయి? అరే ఎందుకో నీ భార్య మీద నాకు అనుమానం బాగున్నదిరా. ఏ ఊకోరా, నా భార్య గసంటిది కాదు. ఉంటుంది కదని తెలుసు, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చెయ్యి. అన్న శివ చెప్పింది కరెక్టే. అంతే అంటావారా? అంతే అన్న. అంతే. రాధికా, రాధికా, చాయ్ తీసుకురా. ఏమైంది అట్లా చేస్తున్నావు? అబ్బా, కడుపులంతా తీసుకున్నట్టు అవుతుంది. ఏమైంది అర్థమైంది అసలు. ఇప్పుడు మాత్రం పోయేస్తా. వేసుకోబోయేవాడు చూశాడుగా. ఇన్ని రోజులు నా జేబులోకి వెళ్ళి పైసలు మాయమైపోతే ఏడిపోతున్నాయా అనుకున్నా. నీ గూట్లే పోతున్నాయా, నీ గూట్లే పోతున్నాయా. నేను పైసలు ఇస్తలేనని చెప్పేసి ఈ పని చేస్తావా? ఏం చేయమంటావు మరి? ఎప్పుడు పైసలు అడిగినా లేవు లేవు అంటావు. మరి నువ్వన్న కొని అంటే నా దగ్గర లేవు అని అంటావు. అరే నీకు నేను, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? నువ్వు సంపాదించిందంతా ఎవరికి పెడతావు? నాకే కదా. పోయేటప్పుడు ఏమన్నా బొంద మీద పట్టుకపోతావు, ఏమన్నా బంగ్లాలు కడతావా? అరే అర్థం చేసుకోవాలి. ఎందుకు అడుగుతాంది మరి? దానికంటూ కోరికలు ఉంటాయి కదా అని. కొనియాలంటే మరి ఏం చేయమంటావు? నాకు ఏ గతి లేక గిది చేస్తా మరిగా. నన్ను క్షమించు రాధిక. నిన్ను అర్థం చేసుకోలేకపోయినా, ఈ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయినా. మన మధ్య క్షమాపణలు ఎందుకండి? సరేలే రాధిక, రేపటి నుంచి నువ్వు ఏదంటే అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే మూవీస్. ఈ కేకే మూవీస్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారండి. మిగతా ఛానల్ అయితే ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. అలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ వీడియోస్ తీస్తామండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపోండి గట్టి ఉంటుంది, దానికి గట్టి కొట్టండి. మర్చిపోదు.